మా పాటలన్నీ ఎలాగుంటాయంటే ప్రతి పాట ఒక పాఠం. మన ప్రతి పాట కూడా ఒక పాఠమే. పాట మీరు పాటలు నేర్చేసుకున్నారు అనుకోండి, బైబిల్ నేర్చేసుకున్నట్టే. అంత బాగుంటాయి పాటలని. జాన్సన్ ఎప్పుడు కూడా నా పక్కన కూర్చొని ఒక 100 పేజెస్ నోట్స్ పట్టుకొని, పెద్ద నోట్స్ అలా రాసేస్తుంటాడండి ప్రతి మాట కూడా. ఆ రాసిన మాటలలోనివే ఆయన వ్రాసిన పాటలన్నీ. ఈరోజు జాన్సన్ లేకపోయినా నా పిల్లలు మళ్ళా రాస్తున్నారు అనే ఆనందం వీళ్ళ పాటలు విన్నప్పుడల్లా నాకు కలుగుతుంటుంది. నాకు చూపిస్తారు, పాట మొట్టమొదటి వచ్చి వినిపిస్తారు. ఒకసారి పాట వినండి డాడీ, వేయినాయన అంటాను. చూసిన తర్వాత సంబరపడిపోతాను. వెరీ గుడ్. నేను పాడలేను, నాకు పాడే పిల్లలు ఉన్నారు. నేను చెయ్యలేను, నేను చేసే పిల్లలు, నాకు పని చేసే పిల్లలు ఉన్నారు. ఈరోజు నేనున్న చోటు నుండి కిటికీలో పడి ఆ క్యాంపస్ 4 చూస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చొని, మగపిల్లలందరూ నిలబడి, మరి నిజంగా వాళ్ళు వంటలు చేస్తుంటే, ఆడపిల్లలు పోస్తూ ఉంటే, గిన్నెలు శుభ్రపరుస్తూ ఉంటే, అదండి, అది సేవ.